నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ పేరు వినగానే టెక్నాలజీ, అంతరిక్ష ప్రయాణాలు, ఎలక్ట్రిక్ కార్లు, సోషల్ మీడియా వంటి అనేక విషయాలు గుర్తుకొస్తాయి. టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలతో ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తిగా నిలిచారు. అలాంటి ఎలన్ మస్క్ 2025 ఏడాది ముగింపు సమయంలో మరోసారి వార్తల్లో నిలిచారు. కారణం ఆయన ప్రకటించిన భారీ విరాళం. సుమారు 900 కోట్ల రూపాయల విలువైన టెస్లా షేర్లను ఆయన దానం చేసినట్లు సమాచారం వెలువడింది. ఇది వినడానికి చాలా గొప్ప విషయంలాగా అనిపించినా దీనిపై ప్రపంచవ్యాప్తంగా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఎలన్ మస్క్ను గొప్ప దాతగా కొనియాడేవారు ఉన్నారు. ఇంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం చిన్న విషయం కాదని వారు అంటున్నారు. మరోవైపు ఈ విరాళం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇది నిజమైన దాతృత్వమా లేక పన్ను భారం తగ్గించుకునేందుకు రూపొందించిన వ్యూహమా అనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఎలాన్ మస్క్ సాధారణంగా నగదు రూపంలో విరాళాలు ఇవ్వరు. ఆయన ఎక్కువగా షేర్లను దానం చేస్తుంటారు. ఈసారి కూడా టెస్లా షేర్లనే విరాళంగా ఇచ్చారు. ఆర్థిక నిపుణుల మాటల్లో చెప్పాలంటే అమెరికా వంటి దేశాల్లో షేర్లను దానంగా ఇచ్చినప్పుడు పన్నుల విషయంలో పెద్ద ఎత్తున మినహాయింపులు లభిస్తాయి. షేర్లను అమ్మితే వచ్చే లాభంపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ అదే షేర్లను నేరుగా దాతృత్వ సంస్థలకు బదిలీ చేస్తే ఆ పన్ను తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందుకే మస్క్ లాంటి బిలియనియర్లు ఈ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు ఇది కేవలం దాతృత్వం మాత్రమే కాకుండా ఒక పక్కా ఆర్థిక ప్రణాళికగా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏడాది చివరిలో ఇలాంటి విరాళాలు ఇవ్వడం ద్వారా పన్ను భారం గణనీయంగా తగ్గుతుందని ఆర్థిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే దీనిని ఇయర్ ఎండ్ ట్యాక్స్ ప్లానింగ్గా కూడా పలువురు పిలుస్తున్నారు. ఇంకో ముఖ్యమైన అంశం మస్క్ సంపదతో పోలిస్తే ఈ విరాళం ఎంత పెద్దది అనే ప్రశ్న. ఎలన్ మస్క్ నికర ఆస్తి $100 బిలియన్ల చేరిందని అంచనాలు చెబుతున్నాయి. ఆ స్థాయిలో చూస్తే $100 మిలియన్ల విరాళం చాలా చిన్న శాతమే అవుతుంది. విమర్శకులు దీనిని సముద్రంలో చుక్కగా అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే దీనిపై మరింత తీవ్ర వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి తన ఆదాయంలో నుంచి $100 దానం చేసినట్టే మస్క్ ఈ విరాళం ఇచ్చారని కొందరు పోలికలు పెడుతున్నారు. అయితే మస్క్ ఇలాంటి విరాళాలు ఇవ్వడం ఇదే మొదటిసారేం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన నిరంతరంగా షేర్లను దానం చేస్తూనే ఉన్నారు. కొన్ని సంవత్సరాల్లో బిలియన్ల డాలర్ల విలువైన షేర్లను దాతృత్వ సంస్థలకు బదిలీ చేసిన ఉదాహరణలు ఉన్నాయి. అంటే దాతృత్వం ఆయనకు పూర్తిగా కొత్త విషయం కాదు. అయినప్పటికీ ప్రతిసారి ఇదే ప్రశ్న మళ్ళీ ఎదురవుతోంది. ఇది నిజంగా సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో చేస్తున్న పనేనా, లేక తనకు అనుకూలంగా చట్టాలను ఉపయోగించుకుంటున్న చర్యేనా అన్న సందేహం తీరడం లేదు. మరొక ఆసక్తికర విషయం కూడా ఉంది. మస్క్ ఇచ్చే విరాళాలు ఏ సంస్థలకు వెళ్తున్నాయి అనే అంశం. చాలా సందర్భాల్లో ఈ వివరాలు పూర్తిగా బయటకు రావు. కొన్నిసార్లు ఆయనకు సంబంధించిన ఫౌండేషన్లకే ఈ షేర్లు బదిలీ అవుతాయని విమర్శలు ఉన్నాయి. దాంతో ఈ డబ్బు నిజంగా ప్రజల కోసం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అయినా కూడా ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది. మస్క్ చేసిన విరాళాల వల్ల కొన్ని దాతృత్వ సంస్థలకు, పరిశోధనలకు, సామాజిక కార్యక్రమాలకు మేలు జరుగుతోంది. ఆ అవకాశాన్ని పూర్తిగా ఖండించలేం. అదే సమయంలో దాతృత్వానికి వ్యాపార ఆలోచనను కలిపి చూడటం మస్క్ శైలిలో భాగమని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. ఆయన చేసే ప్రతి పని వెనుక ఒక లెక్క, ఒక వ్యూహం ఉంటుందని భావించేవారు కూడా ఉన్నారు. ఎలాన్ మస్క్ చేసిన ఈ భారీ విరాళం ఒకవైపు దాతృత్వానికి ఉదాహరణగా కనిపిస్తే, మరోవైపు పన్ను ప్రయోజనాల కోసం తీసుకున్న చురుకైన నిర్ణయంగా కూడా అనిపిస్తోంది. ఈ రెండు కోణాలు కలిసి ఉండే అవకాశం కూడా పూర్తిగా తోసిపుచ్చలేం. ఆధునిక కాలంలో దాతృత్వం అంటే కేవలం మనసుతో ఇచ్చే దానం మాత్రమే కాదు. చట్టాలు, పన్నులు, వ్యాపార ప్రయోజనాలతో ముడిపడి ఉండే సంక్లిష్ట ప్రక్రియగా మారిందని చెప్పవచ్చు. ఎలాన్ మస్క్ విషయంలో ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.